ఈ పాద శాస్త్రము మీరు ఫైనాన్షియల్గా ఇబ్బంది పడుతుంటే జ్యోతిష్యం చూసామనుకోండి, వాళ్ళు తెలియదండి, కొన్ని తెలియవండి. ముఖ్యంగా మీ పాదాలు చూసుకోండి. ఎవరి పాదాలలో అయినా ఫంగస్ వస్తే, ఫంగస్ అంటే గోల్డ్ రంగు మారిన, కొంచెం గ్రీనిష్గా వచ్చినా, ఎల్లోయిష్గా వచ్చినా, పగులుతున్నా, కురుపుల్లాగా గోల్డ్ పగలిన, వీటన్నిటికీ మీ ఆరోగ్యము ప్లస్ మీ ఫైనాన్షియల్ స్టేటస్ దెబ్బతిన్నట్టుగా గుర్తించండి. ముందు మీ పాదాలు, మీ గోళ్ళు ఆరోగ్యంగా గులాబీ రంగులో ఉంటే చూడండి, చాలా బాగుంటుంది. నేను ఇదివరకు జెమినీ టీవీలో గురువారం రోజున సత్యసాయిబాబా గారిది ప్రోగ్రాం వచ్చేది మార్నింగ్ గురువారం రోజున. ఆయన పాదాలు ఎంత బాగా ఉండేయో, ఆయన ముఖ్యంగా ఆయన బొటిన వేలు, కాలి బొటిన వేలు చాలా అందంగా ఉండేది, తాబేలు బయటకు వచ్చినట్టు ఎలా ఉంటుంది. అలా మీరు ఎక్కడైనా చూడండి, రిచ్ పీపుల్ చూస్తున్న చూడండి, వాళ్ళ కాళ్ళు గులాబీ రంగులో ఉంటాయి. అందువల్ల గులాబీ రంగు ముఖ్యంగా మీ చాలామంది కాళ్ళు పట్టించుకోరండి. మీరు ముఖానికి సబ్బు పెట్టి 3 సార్లు రాస్తారు, కాళ్ళకి రాయరండి. మీరు ముఖానికి ఎంత జాగ్రత్తగా వాడుతున్నారో మీ పాదాల యొక్క గోల్డ్ ఆరోగ్యం కూడా మీ ఫైనాన్షియల్ స్టేటస్ మీద ఎఫెక్ట్ పడుతుంది. చాలా కొత్తగా ఆశ్చర్యంగా ఉండొచ్చు. మీ ఫైనాన్షియల్ స్టేటస్, మీ ఆరోగ్యం బాగా ఉంటే, బాగా ఉండాలి అనుకుంటే మీ పాదాల రక్షణ బాగా ఉండాలి, పాదాల యొక్క గోళ్ళు బాగా ఉండాలి. ఎవరికి ఏ కాస్త రంగు పోయినా, గోళ్ళు పగిలినా, ఫంగస్ వచ్చినా ఇమ్మీడియట్గా స్కిన్ స్పెషలిస్ట్ని కలిసి మీరు ఆ గోల్డ్ యొక్క రంగు గులాబీ రంగుగా వచ్చేటట్టుగా, ఫంగస్ పోయేటట్టుగా చూస్తే, మీ ఫంగస్ పోయిందనుకోండి, మీ ఆరోగ్య పరిస్థితి, మీ ఫైనాన్షియల్ స్టేటస్ బాగుంటుంది. కావాలంటే నేను చూసుకోండి. దిస్ ఈజ్ మై రీసెర్చ్. నా 45 ఇయర్స్లో నేను చేసిన రీసెర్చ్. అందువల్ల మీ పాదాలు యొక్క రంగు, మీ పాదాల యొక్క ఆరోగ్యము, మీ గోళ్ళ యొక్క ఆరోగ్యము మీ ఆరోగ్యం మీద, మీ ఫైనాన్షియల్ స్టేటస్ మీద, మీ రిలేషన్స్ మీద ఆధారపడి ఉంటాయి. మీరు ఎవరినైనా పాదాలు బాగా రిచ్ పీపుల్ చూడండి, పాదాలన్నీ గులాబీ రంగులో ఉంటాయి, చాలా బాగా ఉంటాయి. మీరు కూడా మీ ఫైనాన్షియల్ స్టేటస్ని వృద్ధి చేసుకోవాలంటే ఈ చిన్న చిట్కా, మీరు ముఖానికి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మీ పాదాలకి, పాదాల యొక్క గోళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వండి. విత్ ఇన్ షార్ట్ పీరియడ్లో మీ ఫైనాన్షియల్ స్టేటస్ ప్లస్